పరమ పవిత్రుడు పరిశుద్ధుడైనటువంటి అల్లాహ్ యొక్క శుభనామముతో ప్రారంభం. సోదరులారా, ఔలియాల పట్ల నిజమైన ప్రేమ ఎలా ఉండాలి? అసలు ఔలియాలంటే ఎవరు? దీని గురించి తప్పనిసరిగా ప్రతి ముస్లిం పురుషుడికి, ప్రతి ముస్లిం స్త్రీకి జ్ఞానం ఉండాలి. ఎందుకంటే ఔలియా అని ఎవరిని అంటారో, ఎవరిని ఔలియాగా భావించాలో, ఎవరు ఔలియా కారో అర్థం కానటువంటి పరిస్థితిలో, అయోమయ స్థితిలో ముస్లిములు చాలామంది ఉన్నారు. ఔలియాలు అనుకొని ఎవరినెవరినో ప్రేమిస్తున్నారు. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియచేశాడు. ఔలియాల గురించి కొన్ని చోట్ల తెలియచేశాడు. కానీ ఈరోజు ప్రజలు ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ ఏ విధంగా తెలియచేశాడో ఆ విధంగా వారిని గుర్తించకుండా నేడు సమాజంలో బురిడి కొట్టించేటటువంటి వ్యక్తులని ఔలియాలు అని అనుకుంటున్నారు. వలి అంటే అల్లాహ్ యొక్క సన్నిహితుడు. వలి అంటే సంరక్షకుడు, సన్నిహితుడు అన్న అర్థాలు వస్తాయి. ఔలియా అంటే అల్లాహ్ యొక్క స్నేహితుడు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఎవరు? అల్లాహ్ యొక్క స్నేహితుడు. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని ఇష్టపడిపోయి తన స్నేహితుడిగా చేసేసుకున్నాడు అల్లాహ్ తాలా. ఎవరిని? ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని. అయితే మరి ఔలియా ఎవరైతారు? ఎవరంటే చిత్తశుద్ధితో అల్లాహకు, ప్రవక్తకు పరిపూర్ణమైనటువంటి విధేయత చూపుతూ, అనుక్షణం అల్లాహకు భయపడుతూ, పాప కార్యాలకు దూరంగా ఉంటూ, నిరంతరం దైవారాధనలో కృషి చేసేటటువంటి వారినే అల్లాహ్ యొక్క ఔలియా అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మనలోని వారు ఎవరైనా సరే అల్లాహ్ను, ఆయన ప్రవక్తను విశ్వసించి అమితమైనటువంటి విధేయత చూపుతూ, పాపాలకు దూరంగా ఉంటూ, అతి ఎక్కువగా ఆరాధనలో జీవితం గడుపుతూ అల్లాహ్ ప్రసన్నతను కోరుకుంటూ ఉన్నట్లయితే గనక అలాంటి వ్యక్తి కూడా అల్లాహ్ యొక్క ఔలియానే. కావున అల్లాహ్ యొక్క ఔలియానంటే భయభక్తులతో మసలుకునేవారు, నిరంతరం దైవారాధనలో కృషి చేసేటటువంటి వారు. అలాంటి వారందరూ కూడా ఔలియాలుగానే పరిగణించబడతారు. అలాగే సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు తఆలా సూరే యూనుస్ 62-63 ఆయతలు అల్లాహ్ అంటున్నాడు, అలా ఇన్న ఔలియా అల్లాహి లా ఖౌఫున్ అలైహిం వలా హుం యహ్జనూన్. వినండి, అల్లాహ్ యొక్క స్నేహితులకు భయము కానీ దుఃఖము కానీ ఉండదు. అల్లదీన ఆమను వకాను యత్తఖూన్. వారు విశ్వసించిన వారై ఉంటారు, చెడుల విషయంలో అల్లాహ్కు భయపడేటటువంటి వారై ఉంటారు. అల్లాహ్ యొక్క ఔలియాలకి, అల్లాహ్ యొక్క స్నేహితులకి భయం కానీ దుఃఖం కానీ ఉండదు. వాళ్ళు అనుక్షణం అల్లాహ్కు భయపడుతూ చెడులకు దూరంగా ఉండే వాళ్ళై ఉంటారు. సోదరులారా, ప్రవక్తలు అల్లాహ్ యొక్క ఔలియాలే. అలాగే సహాబీలు అల్లాహ్ యొక్క ఔలియాలే. ఇంకా సజ్జనుల్లో, పుణ్యపురుషుల్లో, తాబయ్యలలో, తాబయ్యలలో ఔలియాలు ఉన్నారు. కానీ ఈరోజు ఔలియాలు అంటే ఎవరు అంటే కనుక ప్రజల్లో ఈరోజు ఒక అపోహ ఉంది. ప్రజలు ఏమనుకుంటున్నారంటే దర్గాలలో ఉండే పీఠాధిపతులు ఔలియాలు అనుకుంటున్నారు. దర్గాలలో ఉండే పీఠాధిపతుల యొక్క తండ్రులు, తాత ముత్తాతలు ఔలియాలు అనుకుంటున్నారు. సోదరులారా, ఔలియాలంటే వారు కాదు. అల్లాహ్ వాళ్ళతో రాజీ పడి ఉంటాడు. రదియల్లాహు అన్హుం వరదు అన్హు. అల్లాహ్ వారి పట్ల ప్రసన్నుడైపోయాడు, వారు కూడా అల్లాహ్ పట్ల ప్రసన్నులయ్యారు. అలాంటి సహాబీలకు అది వర్తిస్తుంది.
ఎవరైతే సహాబీల మార్గంలో నడిచారో అలాంటి వారికి అది వర్తిస్తుంది. అంతేకాని నిద్ర లేసినాంటి దర్గాల వద్ద తాయెత్తులు చుట్టుకొని 100కు 200కు అమ్ముకునే వాళ్ళు అవలియాలు కారు. సోదరులారా, మాకు శక్తులు ఉన్నాయి, మా వద్ద మేము రోగాలు నయం చేసే మహిమలు ఉన్నాయి అని చెప్పి జనాలను బురిడి కొట్టించి జనాల వద్ద డబ్బులు రాబట్టుకున్నటువంటి వ్యక్తులు అవలియాలు కారు. సమాధులు పెట్టుకొని ఆ సమాధుల వద్ద బిజినెస్ చేసుకునేటువంటి వాళ్ళు అవలియాలు కాదు. సోదరులారా, ప్రజలు ఈరోజు ఇదే అనుకుంటున్నారు. దర్గాల్లో ఉండే పచ్చ రుమాలు ఎర్ర రుమాలు కట్టుకునే ఆ ముజావల్లే అవలియాలు అనుకుంటున్నారు. ఆ ముజావల్ యొక్క తండ్రులు తాతలే ఔలియాలు అనుకుంటున్నారు. వాళ్ళే గనక ఔలియాలు అయి ఉంటే దర్గా జోలికి కూడా వెళ్ళరు. సోదరులారా, వాళ్ళే గనక ఔలియాలు అయి ఉంటే ఈ తాయెత్తులు దారాలు షిరుకుతో కూడుకున్న పనులు జోలికి కూడా వెళ్ళరు. అందుకే అల్లా తాలా ఏమంటున్నాడు, అల్లదీన ఆమను వకాను యత్తఖూన్, వారు విశ్వసించిన వారై ఉంటారు, చెడుల విషయంలో అల్లాహకు భయపడే వారయ్యి ఉంటారు. మరి ఈరోజు చాలామంది చూడండి, గల్లీకి ఒక దర్గా కట్టేసి అక్కడ ఒక సమాధి నిర్మించి, ఇదిగోండి ఇది ఔలియా సమాధి, ఇది ఇక్కడ ఔలియా ఉన్నారు అని చెప్పి చెబుతున్నారు. సోదరులారా, మా ఊరు దగ్గర ఒక గుట్ట మీద దర్గా ఉందండి. నేనేంటంటే ఎక్కడికైనా వెళ్ళినానంటే కనుక అసలు ఈ ఊరి చరిత్ర ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి ఆ మందిరం చరిత్ర ఏంటి, ఆ యొక్క దర్గా చరిత్ర ఏంటి, ఖచ్చితంగా నేను అడిగి మరీ తెలుసుకుంటాను. ఆ విధంగా ఆ గుట్ట దగ్గర ఒక దర్గా నిర్మించారండి. ఎవరు ఆయన అని అంటే కనుక షాషావలి అంట. ఎవరు ఆయన? హజ్రత్ షాషావలి అని అంట. ఆయన ఏం చేశాడంటే కనుక అక్కడ వేర్లు ఆకులు అవి ఇవి అడవి నుంచి తెచ్చుకొని అక్కడ ఉన్నటువంటి పల్లె ప్రాంతం వాళ్ళకి వైద్యం చేసేటటువంటి వాడంట. ఆయన నమాజ్ చదువుకుంటూ అక్కడే అలా వైద్యం చేసుకుంటూ తాయెత్తులు దారాలు మంత్రించడము, అంతరాలు వేయడం, తంత్రాలు వేయడం చేసేవాడంట. ఆ విధంగా ఆయన అక్కడే ఒక చెట్టు కింద చనిపోయాడంట. ఆయనకు దర్గా కట్టేశారంట. ఆయన ఔలియా అంట. చెప్పండి, ఈ విధంగా షిర్కు పనులైనటువంటి తాయెత్తులు దారాలు అంతరాలు తంత్రాలు మంత్రాలు కట్టుకునేవాడు ఔలియానా? ఎంత పెద్ద గొప్ప బిరుదు ఎవరికి ఇస్తున్నారు? నిరంతరం షిర్కులో ఉంటూ షిర్కు పనులు చేసుకుంటూ షిర్కులోనే చనిపోయిన ఒక ముష్రిక్కి ఔలియా అని వీళ్ళు పేరు పెడుతున్నారు. వీళ్ళు ఔలియాలు కారండి. అలాగే పెద్ద పెద్ద దర్గాలు ఏవైతే పేరు మోసిన దర్గాలు ఉన్నాయో ఆ దర్గాలలో ముగ్గురు చరిత్ర నేను విన్నాను. ఆ ముగ్గురు అంట వాళ్ళు సజీవ సమాధి అయిపోయారంట. ఏమండి, ఇస్లాంలో సజీవ సమాధి ఉందా? ఆత్మహత్య నేరం. అంటే మనిషి ప్రాణంతో బ్రతికి ఉండగానే వెళ్ళి సమాధిలోకి వెళ్ళి కూర్చొని అక్కడ పైన మట్టి కప్పేటేసడం, ఆ విధంగానే అతను మరణించటం, దీన్ని జీవ సమాధి అని అంటారు. జీవ సమాధి ఇస్లాంలో హరాం. మరి ఇస్లాంలో ఆత్మహత్య ఘోరమైనటువంటి పాపంగా పేర్కొనబడింది కదా. అల్లా యొక్క ఆజ్ఞకు, ప్రవక్త యొక్క తరీకాకు వ్యతిరేకంగా జీవ సమాధి అయిపోయిన వాడు ఔలియా ఎలా అవుతాడు? ఎలా కాగలడు? అలాంటి వారు కూడా ఔలియాలు కారు. ఎవరైతే సజీవ సమాధి అయిపోయారో వాళ్ళు ఖురాన్ హదీసులకు, ప్రవక్త తరీకాకు, సహాబాల యొక్క తరీకాకు వ్యతిరేకంగా నడుచుకున్నటువంటి వారే కానీ అలాంటి వారు ఔలియాలు కారు. సోదరులారా, అలాగే ఇంకా అంటున్నారు, వాళ్ళు దేశాలు దాటుకొని వచ్చి, ఖండాలు దాటుకొని వచ్చి, సముద్రాలు దాటుకొని వచ్చి మన దేశంలో ఇస్లాం ధర్మాన్ని వ్యాపింపజేశారు. అలాంటి వారికి మొక్కితే తప్పేంటి, అలాంటి వారి సమాధుల వద్ద సజ్దా చేస్తే తప్పేంటి అనేటటువంటి మాటలు కూడా వాదిస్తున్నారు. సోదరులారా, వాళ్ళు ఇస్లాం ధర్మాన్ని వ్యాపింప చేయటానికి మన దేశంలోకి వచ్చిన మాట వాస్తవమే. అయితే వారి పట్ల అభిమానాన్ని కలిగి ఉండండి, వారి పట్ల ప్రేమను కలిగి ఉండండి, వారి కోసం దువా చేయండి, సరిపోతుంది. కానీ వాళ్ళు ఇస్లాం ధర్మాన్ని వ్యాపింప చేయడానికి వచ్చారు కాదా అని చెప్పి అల్లాహకు చేయవలసిన సజ్దా వాళ్ళు సమాధుల వద్ద చేసే అనుమతి మీకు ఎవరిచ్చారు? అల్లా వద్ద చేయవలసినటువంటి రుకు ఆ సమాధుల వద్ద చేసే అనుమతి మీకు ఎవరిచ్చారు?
కాబతుల్లా దగ్గర తవాఫ్ చేయాల్సినటువంటి ఆ ప్రదక్షిణలు, సమాధి చుట్టూ ప్రదక్షిణలు చేసే అనుమతి మీకు ఎవరిచ్చారు? అంటే ఇస్లాం ధర్మాన్ని వ్యాపింప చేయడానికి వచ్చారని ఇస్లాంలో అతి ఘోరమైనటువంటి పాపమైన షిర్కుకు మీరు పాల్పడతారా? తప్పు కదా ఇది. సూర్యుడు ఉన్నాడు, నిద్ర లేచినాంటి మనకు వెలుతురునిస్తూ ఉంటాడు, సూర్యరశ్మినిస్తూ ఉంటాడు, అందుకని సూర్యునికి సజ్దా చేయాలా? చంద్రుడున్నాడు, చల్లదానాన్ని ఇస్తూ ఉన్నాడు ప్రతిరోజు మనకి, మన జీవితానికి ఎంతో అతి ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నాడు, అందుకని అల్లాని విడిచిపెట్టి చంద్రుడిని మొక్కాలా? చెట్లు ఉన్నాయి, నదులున్నాయి, పర్వతాలు ఉన్నాయి, ఇలా మనకు ఎన్నో అవసరాలు తీర్చే వస్తువులు ఉన్నాయి, అవి మనకు ఈ విధంగా సహాయపడుతున్నాయని చెప్పి అల్లాహకు చేయాల్సిన ఆరాధన వాటికి చేస్తామా? కావున అర్థం చేసుకోవాలి, నిజంగా వాళ్ళు ధర్మాన్ని తీసుకుని వచ్చారు, భారతదేశంలో ధర్మాన్ని వ్యాపింప చేశారు, వాళ్ళ కృషి దానికి తగిన ప్రతిఫలం అల్లా వద్ద ఉంటుంది. మీరు సజ్దా చేయాలని వాళ్ళు కోరుకుంటున్నారా? మీరు అక్కడ దువాలు చేయాలని, మీరు అక్కడ ప్రదక్షిణలు చేయాలని వాళ్ళు ఏమైనా కోరుకున్నారా? లేదండి. కావున ఈరోజు ఔలియాల పేరుతో వీధికి ఒక దర్గా కట్టేశారు, చెట్టు దగ్గర ఒక జెండా కట్టేశారు, ఇవన్నీ ఔలియాలే అని చెప్పేసి అని అంటున్నారు. అడుక్కుంటూ చనిపోయిన వాడు ఔలియానే, దారాలు తాయితులు కట్టుకుంటూ చనిపోయిన వాడు ఔలియానే, గుట్కాలు ఫానుపరాకులు నవ్వులతో చెడు అలవాట్లతో చనిపోయిన వాడు ఔలియానే. వీళ్ళ దృష్టిలో ప్రవక్తల ఔలియాలు, సహాబీల ఔలియాలు, పుణ్యపురుషుల ఔలియాలు. అల్హమ్దులిల్లా. నిద్ర లేచినాంటి సమాధుల చుట్టూ తిరుగుతూ తాయెత్తులు దారాలు కట్టుకుంటూ ధర్మాన్ని వ్యాపారంగా మార్చుకొని పచ్చ రుమాలు ఎర్ర రుమాలు కట్టుకొని అంతరాలు తంత్రాలు వేసుకునే వీళ్ళు ఔలియాలు ఎలా అవుతారు? కావున సోదరులారా, ఔలియాలు అంటే ఎవరు అన్నటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఔలియాలు షిర్కు జోలికి వెళ్ళరు, ఔలియాలు బిదాతు జోలికి వెళ్ళరు, ఈ దర్గాలు సమాధుల జోలికి అసలే వెళ్ళరు. కావున వీళ్ళు మేమే ఔలియాలమని చెప్పుకుంటున్నటువంటి దౌర్భాగ్యులు ఉన్నారు, మా తాత తండ్రులు కూడా ఔలియాలే అని చెప్పుకునేటువంటి దౌర్భాగ్యులు కూడా ఉన్నారు. కావున అలాంటి వారి మాటలను విశ్వసించకండి. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్ గ్రంథంలో సూరే నిసా 69వ ఆయతలో అల్లాహ్ తాలా అంటున్నాడు, వమన్ యుతిఇల్లాహ వర్-రసూల ఫౌలాయిక మఅల్లదీన అన్అమల్లాహు అలైహిం మినన్ నబియ్యీన్ వస్-సిద్దీకీన్ వష్-షుహదా వస్-సాలిహీన్ వహసున ఉలైక రఫీహా. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఎవరైతే అల్లాహకు ఆయన ప్రవక్తకు విధేయత కనుపరుస్తారో వారే అల్లాహ్ అనుగ్రహం పొందిన షహీదులతోనూ సద్వర్ధనులతోనూ సత్యసంధులతోనూ ఉంటారు. వీళ్ళు ఎంతో అదృష్టవంతులు, అల్లా యొక్క సన్నిహితులు అని చెప్పడం జరిగింది సోదరులారా. అయితే అల్లాహ్ సుబ్హానహు తఆలా అల్లా యొక్క సన్నిహితులు అని ఎవరినన్నాడు? ఎవరు వాళ్ళనంటే అల్లాను ఆయన ప్రవక్తను దృఢంగా విశ్వసిస్తారు, నమాజును స్థాపిస్తారు, రోజాలు పాటిస్తారు, హజ్జు జకాతును నిర్వర్తిస్తారు. ఇలాంటి భయభక్తులు కలిగిన సదాచార సంపన్నులే అల్లా యొక్క స్నేహితులు. అయితే సోదరులారా, వీళ్ళు ఖురాన్లో సూరే మాయిదా 35వ ఆయతును చదివి ఒక విషయాన్ని వీళ్ళు రూఢిపరిచేటువంటి ప్రయత్నం చేస్తారు. సూరే మాయిదా 5వ సూర 35వ ఆయతులో అల్లాహ్ అంటున్నాడు, యా అయ్యుహల్లదీన ఆమనుత్తకుల్లాహ వబ్తగు ఇలైహిల్ వసీలా వజాహిదు ఫీ సబీలిహి లఅల్లకుం తుఫ్లిహూన్. ఓ విశ్వసించిన ప్రజలారా, మీరు అల్లాహకు భయపడండి, అల్లాహ్ సామీప్యాన్ని వెతకండి, ఆయన మార్గంలో యుద్ధ ప్రాతిపదికన కృషి సలపండి, ఇలాంటి వారే సాఫల్యం పొందుతారు అని అల్లాహ్ చెప్పాడు. చూసారా, అల్లాహ్ సుబ్హానహు తఆలా ఈ ఆయతులో వబ్తగు ఇలైహిల్ వసీలా, అల్లాహ్ సామీప్యాన్ని పొందే సాధనను వెతకండి అని అల్లాహ్ అంటున్నాడు. అందుకే మేము ఔలియాల సమాధుల దగ్గర ఇవన్నీ చేస్తున్నాము అంటారు.
అల్లా సామీప్యాన్ని పొందడం అంటే ఏంటండి? అల్లా సామీప్యాన్ని పొందటం అంటే ఏమిటి? అల్లాను ప్రసన్నుణ్ణి చేసుకోవటం, అల్లాను రాజీపరుచుకోవటం, అల్లా ఇష్టపడే కార్యాలు చేయటం. బిలాల్ రదియల్లాహు అన్హు వారు ఉజూ పోయినటువంటి ప్రతిసారి కొత్తగా ఉజూ చేసేవారు. ఉజూ చేసిన ప్రతిసారి 2 రకాతులు తహియతుల్ మజీదు, తహియతుల్ ఉజూ నమాజ్ చేసేవారు. ఉజూ పోయిన ప్రతిసారి కొత్తగా ఉజూ చేసుకునేవారు. ఉజూ చేసిన ప్రతిసారి తహియతుల్ ఉజూ నమాజు చేసేవారు 2 రకాతులు. ఈ సత్కార్యం వల్ల, ఈ పుణ్యకార్యం వల్ల ఆయన జన్నతులో ఉన్నట్టుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూశారు. అల్లా ఎవరికైనా జన్నత్ ఇస్తున్నాడంటే అర్థమేమని? అతనితో రాజీ పడిపోయాడని అర్థం, అతనితో ఇష్టపడిపోయాడని అర్థం. మరి బిలాల్ రదియల్లాహు అన్హు వారిని ఏ కారణంగా అల్లా సుబ్హానహు వ తఆలా ఇష్టపడి జన్నత్ ఇచ్చాడండి? ఆయన చేసిన సత్కార్యం ద్వారా అల్లా ఆయనకు జన్నత్ ఇచ్చాడు. ఆయన చేసిన ఒక పుణ్యకార్యం ద్వారా అల్లా జన్నత్ ఇచ్చాడు. అంతేకాని బిలాల్ రదియల్లాహు అన్హు వారు ఏ ప్రవక్త సమాధి వద్దకు వెళ్ళిపోయి ఆయన రుకులు, దువ్వాలు, సజ్దాలు, ప్రదక్షిణలు చేస్తే ఆయన జన్నత్ ఇవ్వలేదు. సత్కార్యం చేస్తే జన్నత్ ఇచ్చాడు. అలాగే ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రదియల్లాహు అన్హు వారు జంగే తబూకులో 300 ఒంటెలను దానం చేశారు. 50 గుర్రాలను, 1000 దినార్ల డబ్బును ఆయన ఆ యుద్ధం కోసము ఖర్చు చేశారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉస్మాన్ రదియల్లాహు అన్హు వారికి జన్నతు శుభవార్త ఇచ్చాడు. అలాగే అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ రదియల్లాహు అన్హు వారు కూడా అమితమైనటువంటి దాన ధర్మాలు చేశారు. ఆ దాన ధర్మాలను అల్లా స్వీకరించే జన్నతు శుభవార్త ఇచ్చాడు. ఏమండి, వీళ్ళ సత్కార్యాలను, పుణ్యకార్యాలను చూసి అల్లా స్వర్గం ఇచ్చాడే కానీ వీళ్ళంతా వెళ్ళి ఏ ప్రవక్త సమాధి వద్దనో దీపాలు ముట్టించలేదు, ఏ ప్రవక్త సమాధి వద్దనో అగరబత్తీలు తిప్పలేదు, ఏ ప్రవక్త సమాధి వద్దనో సజ్దాలు చేయలేదు, ఏ ఔలియా సమాధి వద్దనో ప్రదక్షిణలు చేయలేదు. అందుకు కాదు వీళ్ళకి జన్నత్ వచ్చింది, వీళ్ళు చేసిన పుణ్యకార్యాలను బట్టి వీళ్ళకు జన్నత్ వచ్చింది. అర్థమైందా? అల్లా సామీప్యాన్ని పొందే సాధన వెతకండి అంటే అల్లా ఇష్టపడే పుణ్యకార్యాలు చేసి అల్లాను రాజీపరుచుకోవటం, ఇది ఈ ఆయతు యొక్క అర్థం. అంతేగాని సత్కార్యాలు చేయకుండా, పుణ్యకార్యాలు చేయకుండా, నిద్ర లేచినాంటి సమాధులు చుట్టూ తిరుగుతూ తాయెత్తులు, దారాలు కట్టుకొని అంతరాలు, తంత్రాలు, మంత్రాలని నమ్ముకుంటే ఇది దైవ సామీప్యాన్ని పొందటమా? ఇది సత్కార్యమా? సోదరులారా, అల్లా మార్గంలో యుద్ధ ప్రాతిపదికన కృతి సలపండి అని అంటే అర్థం ఏమిటి? పాదాలు వాచిపోయేలా నమాజులు చదివి వాళ్ళు అల్లాను రాజీపరుచుకున్నారండి. ఫర్జు రోజాలే కాదు, నఫిల్ రోజాలు కూడా పాటించి వాళ్ళు అల్లాను ప్రసన్నుని చేసుకున్నారండి. డబ్బు లేకపోయినా, కటిక పేదరికంలో బ్రతుకుతున్నప్పటికీ కూడా ఆకలంటూ వచ్చిన వాడికి అన్నం పెట్టి వాళ్ళు అల్లాను రాజీపరుచుకున్నారండి. ప్రాణాలను సైతం లెక్క చెయ్యకుండా అల్లా మార్గంలో కథన రంగంలో దిగి షహీదులైపోయి వాళ్ళు అల్లాను రాజీపరుచుకున్నారండి. ఆ విధంగా సహాబీలకు జన్నత్ వచ్చింది. ఆ విధంగా వాళ్ళు దైవ మార్గంలో కృషి సల్లిపారే కానీ మీ మాదిరిగా నిద్ర లేచినట్టు దర్గాల చుట్టూ తిరుగుతూ ఇది దైవ మార్గంలో వెళ్ళటము, ఈ విధంగా దైవాన్ని రాజీపరుచుకోవటం అని ఏ ఒక్క సహాబీ జీవితంలో కూడా మీకు కనబడదు. కావున ఈరోజు ఎవరైతే మేము ఔలియాల సమాధుల వద్ద తిరుగుతున్నాము, ఆరాధనలు చేస్తున్నాము, దీనికి గాను మాకు జన్నత్ వస్తుందని ఎవరైనా అంటే ఇది మార్గ భ్రష్టత్వం తప్ప మరి ఏమీ కాదు. సోదరులా, సహాబీలు ఇలా ఎన్నడూ చేయలేదు. సరే, మీకు ఔలియాలంటే ప్రేమ ఉంది కదా, మరేం చేయాలి? ఔలియాలు తమ ఉన్న ప్రాంతాన్ని వదిలిపెట్టేసి దేశాలకు వెళ్ళిపోయి ఇస్లాం ధర్మాన్ని వ్యాపింపజేశారు. మీరు కూడా అలాగే చెయ్యండి. ధర్మ జ్ఞానం నేర్చుకోండి, ఖురాన్ హదీసులు నేర్చుకొని ఔలియాలు ఏ విధంగానైతే ధర్మ ప్రచారం చేశారో మీరు కూడా ఇల్లు వాకిలు వదిలిపెట్టి వెళ్ళిపోయి ధర్మ ప్రచారం చేయండి. ఇది ఔలియాలను అనుసరించటం అంటే.
వాళ్ళు ఏ పనులైతే చేసి అల్లాను రాజీపరుచుకున్నారో ఆ పనులు మీరు చెయ్యకుండా వాళ్ళ సమాధుల వద్ద కూర్చొని అధర్మ కార్యాలు చేసుకుంటూ ఉంటే మీకు జన్నత్ వస్తుందని మీరు భ్రమపడుతున్నారా? ఎలా వస్తుంది? కావున మీకు నిజంగా ఔలియాలంటే ప్రేమ ఉంటే ఔలియాలు అల్లా మార్గంలో పనిచేశారు, మీరు కూడా అల్లా మార్గంలో పని చెయ్యండి. ఔలియాలు ధన ప్రాణాలను కూడా అల్లా మార్గంలో ఖర్చు పెట్టారు, మీరు కూడా ఖర్చు పెట్టండి. వారు 5 పూట్ల నమాజులు చేసేవారు, మీరు కూడా నమాజు చెయ్యండి. వారు రంజాన్లో రోజాలు పెట్టేవారు, హజ్జు ఉమ్రాలు చేసేవారు, జకాతులు సదకాలు చేసేవాళ్ళు, మీరు కూడా అలా చెయ్యండి. ఔలియాలంటే నిజమైన ప్రేమ ఉంటే వాళ్ళ అడుగు జాడల్లో నడవాలి, వాళ్ళు చేసిన కార్యాలు మనం చెయ్యాలి. ఎందుకు? సహాబీల విధానం ఇదే. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా అల్లా యొక్క ఔలియానే. మరి సహాబీలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మరణానంతరము ప్రవక్త ఏ విషయాలనైతే నేర్పారో వాటిని పాటించారు, ప్రపంచ దేశాలకు చేరవేశారు. అంతేగాని మీ మాదిరిగా ప్రవక్త సమాధి వద్ద కూర్చొని అగరబత్తీలు తిప్పడము, ప్రదక్షిణలు చేయడము, దీపాలు ముట్టించడము, ముద్దులు పెట్టుకోవడము, అంతరాలు తంత్రాలు కట్టుకోవడము, నెమిలీకలు పట్టుకొని పొగ వేసుకోవడము, ఇలాంటి పనులు వాళ్ళు ఎప్పుడు చేయలేదు. ప్రవక్త ఏదైతే ఆదేశించి వెళ్ళారో ఆ ఆదేశాన్ని వాళ్ళు ప్రపంచ దేశాలకు చేరవేయటానికి బయలుదేరారు. కావున అల్లా యొక్క ఔలియాల పైన మనందరికీ ప్రేమ ఉండాలి, అభిమానం ఉండాలి, వాళ్ళ కోసం దువా చేయాలి. అంతవరకే, హద్దులు మీరిపోయేంత ప్రవర్తించకూడదు. ప్రవక్త నూహ్ అలైహిస్సలాం వారి కాలంలో కూడా జరిగినటువంటి పొరపాటు ఇదే. ఆ కాలంలో వద్దు, సువా, యగూస్, యవూక్, నస్ర్ అనేటువంటి మహా గొప్ప పుణ్యాత్ములు ఉండేవారు. వారి మరణానంతరము ప్రజలు మార్గభ్రష్టులైపోయింది ఈ అతి ప్రేమ కారణంగానే. కావున ఈ అతి ప్రేమ అనేది ప్రవక్తల విషయంలోనూ పనికిరాదు, సహాబీల విషయంలోనూ పనికిరాదు, తాబయ్యల విషయంలో, తాబేతాబయ్యల విషయంలో కూడా పనికిరాదు. ప్రవక్త ఏ మటుకు మనకు లిమిట్ పెట్టారో ఆ మటుకే మనం హద్దుల్లో ఉండాలి. కావున సోదరులారా, ఇక్కడ కబర్లు కట్టి జెండాలు నాటి ప్రతి జెండా ప్రతి కబర్ ఔలియాదేనంటే కాదు సోదరులారా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, సహీ ముస్లిం 969వ హదీసు, ప్రతి ఆరాధ్య విగ్రహాన్ని చెరిపివేయండి, ఎత్తుగా నిర్మించబడినటువంటి ప్రతి సమాధిని నేలమట్టం చెయ్యండి అన్నారు. ఈ హదీసును బాగా ఆలోచించాలి. సహీ ముస్లింలో 969వ హదీసు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సమాధిని నేలమట్టం చేయమన్నారు. అందుకే మీరు చూడండి, మదీనాలోకి వెళ్ళండి, మీకు సహాబీల సమాధులు మీకు కనిపిస్తాయి. 1 అడుగు ఎత్తు కూడా ఉండదండి సమాధి, జస్ట్ 1 అర్ధ ఫీట్ ఉంటుంది అంతే, ఎక్కువేం ఉండదు, మట్టిలోనే ఉంటుంది. ఏమండి, ఆ సౌదీ వాళ్ళకి లేదా ప్రేమ సహాబీలంటే? ప్రేమ ఉంది, లెక్కలేనంత ప్రేమ ఉంది. అందుకే వాళ్ళకి సమాధులు గచ్చులు నిర్మించలేదు, దర్గాలు కట్టలేదు, చాదర్లు కప్పలేదు. ఎందుకంటే ప్రవక్త కానీ సహాబీలు కానీ కోరుకున్నది మన నుండి వాళ్ళకి సమాధులు కట్టాలని, అక్కడ దువాలు చేయాలని, అక్కడ ప్రదక్షిణలు చేయాలని, దీపాలు ముట్టించాలని, అగరత్తులు వెలిగించాలని, అంతరాలు తంత్రాలు వేయాలని ప్రవక్త కోరుకోలేదు, సహాబీలు కోరుకోలేదు, ఔలియాలు కూడా కోరుకోలేదు, ఎవ్వరు కోరుకోలేదు అలా చేయాలని. వాళ్ళ అడుగు జాడల్లో నడవాలి, ఇది మనము చేయవలసినటువంటి పని. అలాగే సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేశాడు, అఫహసిబల్లదీన కఫరు యత్తఖిదు ఇబాది మిన్ దూని ఔలియా ఇన్న అతదనా జహన్నమ లిల్ కాఫిరూన నుజులా. ఓ ప్రవక్త, ఇప్పుడు ఈ అవిశ్వాసులు నన్ను కాదని నా దాసులను అంటే నా ఔలియాలను వాళ్ళు ఆరాధ్యులుగా చేసుకుంటున్నారు. అంటే వారి యొక్క సామీప్యం పొందటానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వారికి నరక వార్తను వినిపించు అని అల్లాహ్ సుబ్హానహు తఆలా తెలియజేశాడు. కావున ఔలియాలను డైరెక్ట్గా వేడుకోవడానికి వాళ్ళేమి దేవుడు కాదు,
అలా వేడుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. కావున సోదరులారా, సహాబీల పట్ల అల్లా తాలా ప్రసన్నుడయ్యాడు. అల్లా ఎలా ప్రసన్నుడయ్యాడు? వాళ్ళు ఏ ప్రవక్త సమాధి వద్దకు వెళ్ళి మొక్కలేదు, ఏ ప్రవక్త సమాధిని వాళ్ళు దర్గాగా నిర్మించలేదు. మరెందుకు అల్లా వారి పట్ల ప్రసన్నుడయ్యాడంటే వారి యొక్క విశ్వాసాన్ని చూసి, వారి యొక్క సదాచరణను చూసి, వారి యొక్క త్యాగాలను చూసి అల్లా ప్రసన్నుడైపోయాడు. అందుకు గాను వాళ్ళకి జన్నత్ ఇచ్చాడు. అంతేకాని వాళ్ళు వెళ్ళిపోయి ఈరోజు మీరు చేస్తున్న అధర్మ కార్యాలు వాళ్ళు ఎన్నడూ కూడా చేయలేదు సోదరులారా. అలాగే సోదరులారా, ఔలియాలకు శక్తులున్నాయి, మహిమలున్నాయి అని చెప్పి వీళ్ళు లేనిపోని కట్టు కథలన్నీ చెప్పేసి ప్రజలను గుమ్మరా చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు సోదరులారా. ఇక్కడ మనము గమనించవలసినటువంటి విషయము ఏమిటంటే సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకానొక సందర్భంలో నఖ్లా అనే లోయలో ఖురాన్ చదువుతున్నారు. ఖురాన్ చదువుతూ ఉంటే జిన్నుల సమూహం ఒకటి వచ్చి అటుగా ఖురాన్ విన్నది. ఈ విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ ద్వారా ప్రవక్తకు తెలియజేశాడు. అలాగే అమ్మ ఆయిషా రదియల్లాహు అన్హా వారు ఇంట్లో ఉన్నారు. దహియా బిన్ కల్బ్ అనేటువంటి ఒక సహాబీ ఉండేవారు. ఆయన వచ్చారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో మాట్లాడి వెళ్ళిపోయారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఆయిషా, ఇప్పుడు వచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా? అతనే కదా దహియా బిన్ కల్బ్. కాదు, జిబ్రీల్ అలైహిస్సలాం వారు దహియా బిన్ కల్బ్ రూపంలో వచ్చి ప్రవక్తతో మాట్లాడారు. అయినా కూడా ప్రవక్త భార్యకే తెలియలేదు జిబ్రీల్ అలైహిస్సలాం వారు వచ్చినట్టు. అలాగే మరియం అలైహిస్సలాం, ఈసా అలైహిస్సలాం తల్లి గారు, ఆమె కుటీరంలో ఉన్నారు. ఒక ఆయన వచ్చారు, పండ్లు పలహారాలు తీసుకొని వచ్చారు. నువ్వెవరు, నా వద్దకు రావద్దని చెప్పింది ఆమె. అమ్మ భయపడద్దు, నేను దైవదూతనని చెప్పారు. అంటే ఆమెంతటా ఆమె కనుక్కోలేకపోయింది ఆయన చెప్పేంత వరకు. అలాగే హదీస్ జిబ్రీల్లో వస్తుంది, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిద్ నబవీలో కూర్చున్నారు. తెల్లటి బట్టలు ధరించి నున్నగా తల దువ్వుకొని ఏమాత్రం ప్రయాణపు ఆనవాళ్ళు కూడా లేనటువంటి ఒక కొత్త వ్యక్తి తెల్లటి దుస్తులు ధరించి మస్జిద్ నబవీకి వచ్చి ఇస్లాం అంటే ఏమిటి, ఈమాన్ అంటే ఏంటి, ఇహ్సాన్ అంటే ఏంటి, ప్రళయం ఎప్పుడు వస్తుందని ఈ 4 ప్రశ్నలు అడిగి సమాధానం తెలుసుకుని వెళ్ళిపోయారు. సహాబీలు అన్నారు, ప్రవక్త ఎవరైనా ఈయన మేము ఎప్పుడు చూడలేదు కదా అని చెప్పి. బయటికి వెళ్ళి చూడండి అనగానే ఆ వ్యక్తి లేడు. ఎవరు ఆ వ్యక్తి? జిబ్రీల్ అలైహిస్సలాం వారు. సహాబాలు అందరూ చూశారు, ఎవ్వరూ కనుక్కోలేకపోయారు. అలాగే ఇబ్రాహీం అలైహిస్సలాం వారు తన ఇంటికి 2 యువకులు వచ్చారు. 2 యువకులు వస్తే ఇబ్రాహీం అలైహిస్సలాం వారు మంచిగా ఆవు దూడను కోసి మాంసం వేయించి వాళ్ళ ముందర పెట్టాడు. వాళ్ళు, మేము తినమయ్యా, మేము దైవదూతలము, లూత్ జాతిని నాశనం చేయడానికి వచ్చాము మేమని చెప్పి అన్నారు. అప్పుడు తెలిసింది ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి. చెబుతున్న మాట ఏమిటంటే, అగోచర విషయాలు అల్లా తెలిపేంత వరకు ప్రవక్తలకు కూడా తెలియదు. సహాబీయులు ప్రవక్తతో పాటు ఉంటూనే ప్రవక్త చెప్పేంత వరకు వాళ్ళు తెలుసుకోలేకపోయారు. అలాంటిది నిద్రలేసినాంటి అంతరాలు, తంత్రాలు, దారాలు, తాయెత్తులు అని చెప్పి కట్టుకొని వ్యాపారాలు చేసుకునే వీళ్ళకి అగోచర జ్ఞానం ఉందంట. ఇలాంటి విషయాలు మా వద్ద మహిమలు ఉన్నాయని చెప్పి, కరామతులు చేస్తున్నామని చెప్పి ప్రజలను ఎందరినో గుమ్రా చేస్తున్నారు. కావున ముస్లిం సోదరులారా, ఈ దర్గాల వద్ద జరిగే మాయలో నమ్మగాకండి, ఈ దర్గాల వద్ద జరిగేటువంటి కుతంత్రాలలో పడమాకండి, మీ పరలోకాన్ని పాడు చేసుకోవకండి సోదరులారా. దర్గాలలో జరిగేదంతా షిర్కే, దర్గాలలో జరుగుతున్నదంతా బిదాతు, దర్గాలలో జరుగుతున్నదంతా కూడా ఖురాన్ హదీసుకు వ్యతిరేకమైన పనులే. దర్గాలలో జరుగుతున్నదంతా శైతాను యొక్క కార్యాలు. ఆ దర్గాల వద్దకు వెళ్ళకండి, దర్గాల పిచ్చిలో మాయలో పడకండి, మీ పరలోకాన్ని పాడు చేసుకోకండి, మీ కర్మలను నాశనం చేసుకోకండి. మీ పరలోకం సురక్షితంగా ఉండాలంటే, అల్లా వద్ద మీ యొక్క పుణ్యకార్యాలు భద్రంగా ఉండాలంటే ఈ దర్గాలకు వెళ్ళకండి. తాయెత్తుల జోలికి, దారాల జోలికి
ఈ సమాధుల వద్దకి వెళ్ళకండి సోదరులారా. అల్లా సుబ్హానహు తాలా మనకు పరలోకాన్ని ఇవ్వాలనంటే మనం ఇలాంటి షిర్కు కార్యాల నుండి తప్పనిసరిగా దూరంగా ఉండాలి సోదరులారా. అల్లా సుబ్హానహు తాలా సూర తౌబాలో 100వ ఆయతలు తెలియజేశారు. ఎవరైతే ప్రప్రథమంగా అల్లాహను విశ్వసించారో వారు మరియు వారితో పాటు ఇస్లాం స్వీకరించిన అన్సార్లు వీళ్ళందరి పట్ల కూడా అల్లా సుబ్హానహు తాలా రాజీ అయిపోయాడు. అల్లా వీళ్ళ పట్ల ప్రసన్నుడైపోయి అల్లా తాలా అలాంటి వారికి పారే నదులు సెలయేళ్ళు కలిగిన స్వర్గ శుభవార్తనిచ్చాడు అల్లా సుబ్హానహు తాలా. కాబట్టి ఏ ఒక్క ప్రవక్త కూడా ఈ దర్గాల జోలికి వెళ్ళలేదు, ఏ ఒక్క సహాబీ కూడా ఈ దర్గాల జోలికి వెళ్ళలేదు, ఏ ఒక్క తాబయిన్ కూడా ఈ దర్గాల జోలికి వెళ్ళలేదు, ఏ ఒక్క తాబయిన్ కూడా ఈ దర్గాల జోలికి వెళ్ళలేదు. ప్రవక్త జీవితంలో గాని, సహాబీల జీవితంలో గాని, తాబయిన్ల జీవితంలో గాని దర్గా అన్న ప్రస్తావన కూడా మీకు కనబడదు. వాళ్ళు ఏ సమాధి వద్దకు వెళ్ళి, ఏ ఔలియా సమాధి వద్దకు వెళ్ళి కూడా అధర్మ కార్యాలు చేయలేదు. ఈ రోజు వీళ్ళు ఔలియాల యొక్క సమాధుల వద్ద అధర్మ కార్యాలు చేస్తున్నారు. వీళ్ళు రేపు అల్లాహ్ దగ్గర ఘోరంగా నష్టపోతారు. కావున ధర్మాన్ని వ్యాపారంగా మార్చుకొని ప్రజలను భ్రష్టు పట్టిస్తున్నటువంటి ఇలాంటి వారి యొక్క మాటలు వినకండి. కావున సోదరులారా, ఔలియాల పట్ల మనకు ప్రేమ ఉండాలి, అభిమానం ఉండాలి. ఆ అభిమానం, ప్రేమ ఎక్కడి వరకు ఉండాలంటే ప్రవక్త ఎక్కడి వరకు అయితే చెప్పారో అక్కడ వరకే ఉండాలి. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బ్రతికి ఉండగా సహాబీలు అడిగారు, అల్లా యొక్క ప్రవక్త, మేము మీ పాదాలకు సజ్దా చేస్తామని చెప్పగానే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెయ్యొద్దు, ఈ కారణంగానే మీకు గతించిపోయిన జాతులు నాశనం అయిపోయాయి, మీకు పూర్వం వచ్చిన జాతులు ఈ కారణంగానే నాశనం అయ్యాయి, కావున మీరు ఇలాంటి పని చెయ్యొద్దు అని ప్రవక్త గారు వారించారు. ఒకవేళ సజ్దా చేసే అనుమతి ఉంటే భార్యకు నేను సజ్దా చేసి అనుమతి ఇచ్చేవాడిని, కానీ భార్యకు కూడా అనుమతి లేదు. ఎందుకంటే ఒక అల్లాహకు తప్ప ఇంకెవరికి సజ్దా చేయరాదు. ఈ మాట కూడా అన్నారండి. ఏమని? మరి ఆదం అలైహిస్సలాం వారికి సజ్దా చేయమని అల్లానే చెప్పాడు కదా, ఎందుకు చెప్పాడు అని. అల్లా సుబ్హానహు తాలా ఆదం అలైహిస్సలాం వారికి సజ్దా చేయమని చెప్పింది గౌరవార్థం చేయమని చెప్పాడు. మేము కూడా గౌరవార్థమే చేస్తున్నాము అంటున్నారు. ఆ కాలపు షరియతు మీకు వర్తించదు. ఇది ప్రతి ముస్లిం తెలుసుకోవాలి. ఆ కాలం నాటి షరియతు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉమ్మతుకు వర్తించదు. ఇప్పుడు షరియతు మారిపోయింది. కావున అప్పుడు యూసుఫ్ అలైహిస్సలాం వారికి కూడా అన్నదమ్ములు, తల్లిదండ్రులు అందరూ సజ్దా చేశారు. ఆ కాలం షరియత్ అప్పుడు చెల్లింది. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం షరియతులో ఏ మనిషికి కానీ, ఏ ప్రవక్తకు కానీ, ఏ సహాబీకి కానీ సజ్దా చేసే అనుమతి లేదు. కావున మనకు వాళ్ళ పట్ల ప్రేమ, అభిమానం ఉంది సోదరులారా, కానీ షిర్కుకు దారి తీసే అంత కాదు, బిదాతు వైపునకు దారి తీసే అంత కాదు సోదరులారా. కావున అల్లాహ్తో దువా చేస్తూ ముగిస్తున్నాను. విన్నటువంటి విషయాలపైన సదాచరణ చేసే సద్బుద్ధిని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రవక్తలపైన, సహాబీలపైన, ఔలియాలపైన, పుణ్యాత్ములపైన అల్లాహ్ తాలా ఎనలేని శుభాలను కురిపించుగాక. అల్లాహ్ తాలా వాళ్ళందరికీ జన్నతులో ఉన్నతమైన దర్జాలను ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు తాలా మనల్ని షిర్కు నుండి, కుఫర్ నుండి, బిదాతు నుండి కాపాడుగాక. అల్లాహ్ సుబ్హానహు తాలా మనల్ని కబర్ శిక్ష నుండి రక్షించుగాక. అల్లాహ్ మనల్ని జహన్నం నుండి కాపాడుగాక. అల్లాహ్ మనందరికీ జన్నతులో ఉన్నతమైన దర్జాలను ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురానిల్ అదీమ్ వస్తగ్ఫిరుల్లాహి వలిసాయిరిల్ ముస్లిమీన్ ఇన్నహు తఆలా జవాదుల్ కరీం.